హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మనసులో ఉన్న ఆలోచనను కుంచెతో క్యాన్వాస్పై చూపడమే చిత్రలేఖనం. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఆర్టిస్ట్ లలితా దాస్ గారు. వాటర్ కలర్స్, యాక్రిలిక్, ఆయిల్ పెయింటింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొంది తనకి వచ్చిన కళను ఇతరులకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో బ్లైండ్ చిల్డ్రన్కు పెయింటింగ్ నేర్పిస్తున్నారు. ఎన్నో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ను కూడా పొందారు. ఇప్పుడు లలిత గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అందరికీ హాయ్ అండి. నా పేరు లలితా దాస్. నేను తిరుపతి, చిత్తూరులో నుండి నా డిగ్రీలు అవన్నీ కంప్లీట్ చేశాను. నేను చిన్నప్పటి నుండి పెయింటింగ్స్ చేస్తూ ఉన్నాను. అంటే అది బై బర్త్. నేను సైన్స్ డయాగ్రామ్స్ వేసినప్పటి నుండి టీచర్స్, ఫ్రెండ్స్ అప్రిషియేషన్ వలన నాకు అది ఓకే, నాలో ఈ టాలెంట్ ఉంది అన్నది నేను రికగ్నైజ్ చేసుకున్నాను. కానీ నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ పెన్సిల్తో కానీ చాక్పీస్తో కానీ ఎలా అయినా నేను వేస్తూ దీన్ని ఇలా డెవలప్ చేసుకున్నాను అనమాట. నేను మన వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఎఫ్ఏ చేశానండి. నాకు పెయింటింగ్స్ అంటే మామూలుగా చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి అన్నది నా అంబిషను. అందులో నాలో ఉన్న ఆర్ట్ను డెవలప్ చేసుకొని దాని ద్వారా కొత్త ఏదైనా కనిపెట్టి ఇన్వెంట్ చేస్తూ యూస్ఫుల్గా చేయాలి అన్నది కూడా నా ఇంటెన్షను. అందుకనే నేను 30 to 40 వెరైటీస్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకున్నాను. అంటే ఎగ్జాంపుల్ ఆయిల్, యాక్రిలిక్, ఫ్యాబ్రిక్, గ్లాస్, టాంజూర్, మైసూర్, వాటర్, పోస్టర్ ఇలా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ నేర్చుకున్నాను. అవన్నీ నేర్చుకోవడం వల్లనే నేను బ్లైండ్ పిల్లలకు నేర్పించడానికి ఒక కొత్త టెక్నిక్ కనుక్కోగలిగాను. కాబట్టి ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ను, తృప్తిని ఇస్తుంది. వాటితో పాటు నేను బ్లైండ్ వాళ్ళకి ఎప్పుడైతే నేర్పించానో అప్పుడు నిజంగా నా ఆర్ట్కు ఒక అర్థము, పరమార్థము ఉంది అని నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. ఇటువంటివే ఇంకా చాలా చేయాలి అన్నది నా అంబిషను. పిల్లలకు నేను ఒక 1 year కంప్లీట్గా వాళ్ళకి నేర్పించానండి. అయితే దానికి ముందు ఒక 1 year ఈ మెథడ్ కనుక్కోవడానికి వాళ్ళకి ఎలా నేర్పించాలి అన్నది నేను కళ్ళకు గంతలు కట్టుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళకు ఒక మెథడ్ కనిపెట్టి వాళ్ళకి నేర్పించాను. వాళ్ళకు కూడా ఒక 1 year నేర్పిస్తే కానీ వాళ్ళకి రాలేదు. ఎక్కువగా నేను లేడీసు, నేచర్, ఫ్లవర్స్ వేయడం నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను ఎప్పుడు నా పెయింటింగ్లో పాజిటివ్నెస్నే చూపెట్టి పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయాలి అని నా కోరిక. ఇప్పుడు సపోజ్ ఈ పెయింటింగ్ ఉంది కదండి, ఈ పెయింటింగ్లో నేను చాలా వెరైటీస్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేశాను. ఇవి మామూలుగా ఆయిల్, క్లే, గోల్డ్ ఇవన్నీ మిక్స్ చేసి డిఫరెంట్ స్టైల్స్ మిక్స్ చేసి చేశాను అనమాట. అందుకని ఈ ఎంబోజింగ్ ఇవన్నీ ఇలా వచ్చింది. నేను చెప్పాను కదా, నాకు కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తూ ఆ పెయింటింగ్ను కూడా ఇంకా కొత్త విధంగా డెవలప్ చేస్తూ వేయడం నాకు చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు దీనికంతా నేను రియల్ గోల్డ్ ఫాయిల్ యూస్ చేశాను అనమాట. ఇది మామూలుగా టాంజూర్లో యూస్ చేస్తారు. నేను దాన్ని ఆ టెక్నిక్ను ఇందులో యూస్ చేసి చేశాను. తర్వాత ఈ శారీ, ఈ ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా నేను ఒక క్లే యూస్ చేసి చేశాను. ఈ తర్వాత ఈ పెయింటింగు, ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఆయిల్ తోటి చేశాను అనమాట. ఈ పెయింటింగ్ కూడా ఇంచుమించు అలాగే చేశానండి. కానీ ఇందులో స్పెషాలిటీ ఏమంటే ఈ ఫోల్డింగ్స్ ఉంది చూసారా,
ఇది చాలా చాలా న్యాచురల్గా ఉంది కదా, దీనికని నేను వేరే మెటీరియల్ యూస్ చేశాను అనమాట. అలాగే ఈ జడ, ఈ బ్యాంగిల్స్, అంటే ఈ కొంగు ఇలా కప్పుకోవడం, ఇవన్నీ కూడా ఎంబోజింగ్గా రావడానికి దీనికి ఒక మెటీరియల్ అలా డిఫరెంట్ మెటీరియల్స్ నేను యూస్ చేశాను. ఇలా చేయడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. అంటే మన ప్రజెంటేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సపోజ్ ఇది చూడండి, ఇది మనకు చూడడానికి చాలా సింపుల్గా అనిపించినా కూడా ఈ టెక్నిక్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఇందులో నేను ఆయిల్ కలర్సే యూస్ చేశాను, కానీ నైఫ్ తోటి వేసాను అనమాట. అన్నీ బ్రష్తో వేస్తాం కదా, ఇది నైఫ్తో వేయడం వల్ల ఈ టెక్స్చర్ వచ్చింది. ఇది చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ టెక్స్చర్ వల్ల మనకు ఇంకొద్దిగా డెప్త్ కనిపిస్తుంది అనమాట పెయింటింగ్లో. అలాగే ఇది టాంజూర్ పెయింటింగ్ అంటారండి. టాంజూర్ పెయింటింగ్ అంటే అది చాలా ట్రెడిషనల్ వే ఆఫ్ పెయింటింగ్ అనమాట. ఇందులో మనము ప్యూర్ గోల్డ్ యూస్ చేస్తాము, సెమీ ప్రెషియస్ స్టోన్స్ యూస్ చేస్తాము. నార్మల్గా ఒక వుడెన్ పీస్ తీసుకొని దానికి స్టార్టింగ్ నుండి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేస్తాము. ఇది ఈ మధ్య కొంచెం చాలామంది దీన్ని నేర్చుకుంటున్నారు, చాలా పాపులారిటీ వచ్చిందనమాట ఈ వర్క్కు. ఇలాంటివి అంటే సపోజ్ కలంకారీ ఉంది, తాంజూర్, మైసూర్, ఇలాంటివన్నీ చాలా ట్రెడిషనల్ వర్క్స్. మనము ఈ కల్చర్ను కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అందుకని నేను ఇది పర్టికులర్గా నేర్చుకున్నాను. చెన్నై నుండి మాస్టర్ తోటే ఇది నేను నేర్చుకున్నాను. చాలా అంటే పర్ఫెక్ట్ వేలో నేర్చుకున్నాను అనమాట ఇది మాత్రం. ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదా, ఇది క్రాఫ్ట్ అని కూడా అనొచ్చు ఈ వర్క్ను. ఇందులో డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశాను అనమాట. ఇది చూసారా, ఈ లైనింగ్ ఇదంతా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్. ఇందులో యూస్ చేసిన కలర్స్ కూడా డిఫరెంట్. ఇందులో మళ్ళీ నేను మిర్రర్స్ కూడా యూస్ చేశాను అక్కడక్కడ. అంటే ఈ పెయింటింగ్ అన్నది ఆయిల్ అయితే ఒక విధంగా యూస్ చేస్తాము, యాక్రిలిక్ అయితే ఒకలాగా యూస్ చేస్తాము, వాటర్ అయితే ఒకలాగా యూస్ చేస్తాం అనమాట. అన్నింటికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది. అలాగే ఇవి టోటల్గా డిఫరెంట్ వర్క్, డిఫరెంట్ మెటీరియల్ కాబట్టి ఇది కూడా డిఫరెంట్ వర్క్. అది చెప్పడానికి కుదరదు. ఇలాంటివన్నీ కూడా నేను కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఆయిల్తో చేశానండి. ఆయిల్, యాక్రిలిక్ వాటన్నింటిని మిక్స్ చేసింది ఈ పెయింటింగ్ కూడా. ఇది టెక్నిక్ యూస్ చేసింది ఆయిల్ కలర్సే అయినా కూడా ఈ మెథడ్ మాత్రం చాలా డిఫరెంట్. ఇది మనం బ్యాక్గ్రౌండ్ నుండి ఏమి అన్నది ముందు డిసైడ్ చేసుకోమన్నమాట. పిక్చర్ ఏది అన్నది ముందు డిసైడ్ చేసుకోకుండా బ్యాక్గ్రౌండ్ని బట్టి స్పాంటేనియస్గా మనకు వచ్చిన ఐడియాను మనం ఇలా వేస్తాము. ఇది నిజంగా చెప్పాలంటే నా ఓన్ క్రియేషన్ అని చెప్పచ్చు. ఈ మెథడ్ మామూలుగా మనం ఎంఎఫ్ఏ అనగానే కొత్తగా క్రియేట్ చేయాలి ఏదో ఒకటి. అందులో నేను ఇది ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇది ఇటువంటివే నేను ఇంకా ముందుకు చాలా చేసి ఎగ్జిబిట్ చేయాలి అని అనుకుంటున్నాను. మామూలు వర్క్స్తో పాటు ఈ స్పెషల్ టెక్నిక్ అన్నది నా బ్రాండ్గా నేను పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను.
ముఖ్యంగా ఈ మగువ సెగ్మెంట్లో నన్ను పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు గాను మీకు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఆడవాళ్ళు ఏదో మేము చదువు లేదు జాబ్ లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ఇంట్లో ఉంటూ కూడా మన టైం యూటిలైజ్ చేసుకొని ఈ పెయింటింగ్స్, మ్యూజిక్, డాన్స్ ఇటువంటి ఆర్ట్స్ మనం నేర్చుకున్నామంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది, మన పిల్లలకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు టైం యూటిలైజ్ చేసాము ఒక ఆర్ట్ నేర్చుకొని అంటే అది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. కాబట్టి దేనికి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ముఖ్యంగా నేను క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను కాబట్టి మనీ మనం ఎర్న్ చేసే దానికి కూడా ఈ ఆర్ట్ యూజ్ అవుతుంది నేను చెప్పగలుగుతాను. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 టీవీ తెలుగులో చూసేయండి.